ఏంటి మా అయ్యగారిని కొంచెం డ్రాప్ చేస్తారా? ఓకే రమ్మనండి. థ్యాంక్ యూ. దొరికాడు సార్. ఏంటి మీకు లిఫ్ట్ ఇవ్వడానికి ఒక అతను దొరికాడు. నర్మయ్ ఏంటయ్యా నన్ను చూడగానే హెల్మెట్ తగిలించుకుంటున్నావు? ఎలా సార్ అంత కరెక్ట్గా కనిపెట్టారు? ఇదంతా మా కోసం కాదు, మీ సేఫ్టీ కోసం. వెళ్ళు. విక్రమ్ విక్రమ్ విక్రమే వాడి పేరు. వాడి కుటుంబంలో అమ్మ నాన్న అక్క చెల్లి ఎవరున్నా సరే అందరినీ స్టేషన్కి లాస్తున్నాడు. వాడి సిటీలో ఏ మూల దాక్కున్నా సరే వాడు కనుక నా చేతికి దొరికాడో ఆ తర్వాత నా తడక ఏమిటో చూపిస్తాను. వాడికి నేనే రా ఎముటి. త్వరగా పడి. ఏంటే చెక్కింగ్? ఒక టెర్రరిస్ట్ సిటీలో తిరుగుతున్నట్టు మెసేజ్ వచ్చింది సార్, అందుకే చెక్ చేస్తున్నాం. ఓ అలాగా. అతను సార్ మీకు కావాల్సిన వాళ్ళ? లేదు లేదు, ఊరికే లిఫ్ట్. మీరు చెక్ చేసుకోండి. కమాన్ కమాన్, డూ యువర్ డ్యూటీ. థ్యాంక్ యూ సార్. సార్ కొంచెం హెల్మెట్ తీస్తారా? తీయండి సార్. జాగ్రత్తయ్యా, గవర్నమెంట్ ప్రాపర్టీ. మీరు వెతికేది నన్ను కదగా? కాదు సార్, మీరు వెళ్ళచ్చు. ఇతను కాదు కదా? కాదు సార్. విక్రమ్ దొరికాడా? విక్రమ్ దొరికాడు, విక్రమ్ దొరికాడు, విక్రమ్ దొరికాడు. ఎక్కడున్నాడు? అమ్మా ఏంటి ఏడుస్తూ కూర్చున్నావు? శిరీష్ ఇంటి ఏదైనా ప్రాబ్లమా? నాన్న ఏదైనా అన్నారా? వీటన్నిటికీ ఏమీ లేదు బాబు. ఇన్స్పెక్టర్ శంకర్ మన ఇంటికి వచ్చి శంకర్ మీ నాన్నని నాన్నని లేదురా, ఇక నీకు ఉద్యోగం రాదురా. ఇన్స్పెక్టర్ శంకర్ వచ్చి నీ సర్టిఫికేట్స్ అన్ని కాల్ చేశాడు. ఈ జన్మలో నువ్వు ఇక పోలీసు కాలేవురా. ఇప్పుడు ఇన్స్పెక్టర్ మీ నాన్నని కొట్టాడు. విక్రమ్ ఎక్కడికి వెళ్తున్నావురా? ఇప్పుడు ఏమంటారు? మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, ఏమి చెయ్యలేని నిస్సహాయులు. కానీ వాడు ఏమైనా చేసిపోతాడు అన్నింటి సహిస్తూ మనం మూల ఏడుస్తూ పడి ఉంటారు కదా? లేదు నాన్న, ఇక నా వల్ల కాదు. మనం అన్నింటినీ సహిస్తూ కూర్చుంటే రోడ్ల ఉంది చూడు పేడ, ఎండిపోయిన పేడ, దాన్ని తొక్కేస్తుంటే మనల్ని తొక్కేసి పోతూ ఉంటారు. మీ మాట విని ఇన్నాళ్ళు ఊరుకోవడం తప్పైపోయింది. నా కొడుకు నేను లేని టైంలో ఇంటికి వచ్చి వాడు ప్రతాపం చూపించలేడా? ఒక్కొక్క క్షణం వాడు నన్ను తలుచుకుని ఏడవాలి. ఎందుకు ఇలా చేసేవాడు కుమిలిపోవాలి. విక్రమ్ నాన్న, వాడు కొట్టింది మీ చెప్ప మీద కాదు నాన్న, ఇక్కడ. నాన్న, వాడు తప్పు చేశాడు నాన్న, వాడిని శిక్షించాలి. ఇక మీదట నన్ను ఆపాలని చూడకండి, ఆశీర్వదించి పంపించండి. శంకర్ ఎక్కడ? దళిత మహానాడు మీటింగ్ కి బందోబస్తుకి వెళ్ళారు. ఎక్కడికి? మియాపూర్. మీరు? యముణ్ణి. అందరికీ నమస్కారం పెట్టుకుంటున్నాను. మన పార్టీ అత్యధిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. మన పార్టీ ఈసారి ఎలక్షన్ లో మన దళితుల సత్తా ఏంటో చూపించాలి. మరి వచ్చే ఎలక్షన్ లో మందేరా రాజ్యం కనుక ఈసారి మన పార్టీ ఎలక్షన్ లో ఒంటరిగానే పోటీ చేసి 200 రండి సార్. ఎక్కడ దించానో చూసావా గూటాన్ని? ఒక పబ్లిక్ పోలీస్ మీద చెయ్యి వేస్తే ఏమవుతుందో తెలిసిందా? నన్ను వెతుకుంటూ వచ్చేలా చేశాను చూసావా? నా ముందే యూనిఫామ్ వేసుకుని వచ్చి నుంచుంటావా?
చూపేంట్రా చూపేంటి కొడతావా ఆ రోజు తప్పించుకున్నాం. ఇక పైన అణువుగా నిన్ను చిత్రహింసలు పెడతా. ఇది ఆరంభంరా, చూస్తూ ఉండు. వీడు మన కులం గురించి తప్పుగా మాట్లాడారన్నా. ఎవరా మా నాయకుడు గురించి తప్పుగా మాట్లాడింది? మచ్చలేని చంద్రుడు మా నాయకుడు. పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్, పోలీస్ డౌన్ డౌన్. మా కులాన్ని తప్పు చేసి మాట్లాడతావురా నీతి జాతి లేని కుక్క. ఇందుకేనా వచ్చాడు? ఇదా మ్యాటర్. కొట్టండి, ఎర్ర కొట్టండి. పోలీస్ స్టేషన్ లో అందరినీ ఎలా చిన్నకొట్టావు? వదలకూడదు. కొట్టనయ్యా, చిన్నకొట్టండి. కోరు చుట్టు మీద రాకెట్ పోటున్నట్టు ఈయనకి తగిలిన చోటే మళ్ళీ తగిలింది. మత్తు మంది ఇస్తే నొప్పి తెలియకుండా ఉంటుంది సార్. మత్తు మందు వద్దు, అలాగే కుట్లు వేయండి. అప్పుడే ఈయన వాడిని మర్చిపోకుండా ఉంటారు. వాళ్ళే ఇస్తానంటే నువ్వెందుకు రావద్దంటున్నావు? అయితే మత్తు మంది ఇవ్వండి, మత్తు మంది ఇవ్వండి. నా పరువు తీయకు. అయితే వద్దు. ఏంటయ్యా ఇది? సార్ నమస్తే సార్. నువ్వు జీవితంలో మారవయ్యా. బందోబస్తుకు వెళ్ళామా, మన పని చూసుకుని వచ్చామా అనుకుంటా పబ్లిక్ కూడా నీ కులపించిన చూపించా. ఎందుకయ్యా వాళ్ళ మీటింగ్ కి వెళ్ళి వాళ్ళ నాయకుడిని తిట్టి కారణం? వాడంటే అంత పెద్ద జనసమూహం నీకు వాడా? ఏంటయ్యా అర్థం లేకుండా వాగుతున్నావు? వచ్చే ఎలక్షన్ లో ఆ పార్టీతోనే మన పార్టీకి అలయన్స్ కుదిరింది. అంత గంగలు కలిపావు కదయ్యా. నువ్వు చేసిన వెదవ పనికి 15 days సస్పెన్షన్. సార్ చేసేసుండేవాడు, ఇప్పుడే క్యాన్సిల్ చేసి వచ్చాను. ఇక పైన జాగ్రత్తగా ఉండు. సార్ టైం అయింది, వెళ్దామనండి. ఒళ్ళు జాగ్రత్త, సరేనా? ఓకే సార్. నువ్వు గానీ ఇవన్నీ ఆది అనుచరుల బాడీ నుంచి తీసిన బుల్లెట్స్. ఈ బుల్లెట్స్ నీ రివాల్వర్ నుండి ఫైర్ అన్నట్టు కన్ఫర్మ్ అయింది. పై అధికారుల పర్మిషన్ లేకుండా నువ్వు ఆది వాళ్ళ అనుచరుల్ని ఎందుకు షూట్ చేశావు? నేను షూట్ చేసింది మహానుభావులను, దేశోద్ధారకులను కాదు, దేశద్రోహుల్ని, కిరాయికి హత్యలు చేసే క్రిమినల్స్ ని. ఇది చూడండి సార్, వాళ్ళ మీద ఉన్న కేసెస్. వాళ్ళని షూట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు చేసే ఇల్లీగల్ బిజినెస్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను అరెస్ట్ చేయడానికి వెళ్ళాను. నన్ను షూట్ చేయాలని చూశారు. వేరే దారి లేక సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేను వాళ్ళని షూట్ చేశాను. అందుకని మీరు నా మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు సార్. సిటీలో రౌడీజం చేస్తున్న ఓ ముఠాని నామరూపం లేకుండా చేశానన్న తృప్తి నాకు చాలు సార్. అయితే వాళ్ళతో పాటు ఉన్న ఆది ఏవైనట్టు? అతన్ని కాల్చాను సార్. అతను బుల్లెట్ దెబ్బతో తప్పించుకోవాలని మురికాలువలో దూకాడు సార్. కానీ వాడు బతికే ఛాన్సే లేదు సార్. బాడీ కాలువలోనే ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి మురిక్కాలులో ఉన్న అతని బాడీని బయటకు తీయించి పోస్ట్ మార్టం పంపించండి. ఈ పక్క కనపడలేదండి, అటుపక్క మా వాళ్ళు తీసుకున్నారండి. కరెక్ట్ ఎత్తుకారా? అందులో వదలకుండా ఎత్తుకోండి. అటువైపు సరిగా వెతకండి. ఎరా ఏమైనా దొరికిందా? నాకు నిజమేంటో తెలిసిపోయింది. మీరు ఆదిని షూట్ చేయలేదు. ఏంటి నువ్వు అనేది? ఆదిని మీరు కరెక్ట్ గా షూట్ చేయలేదంటున్నా. ఒకవేళ కరెక్ట్ గా షూట్ చేస్తుంటే వాడు ఇక్కడ ఢమాలు చచ్చుంటేవాడు. అవునా కదా? జోక్. మామూలుగా మనం కేడీల కోసం వెతుకుతూ ఉంటాం. ఈ రోజు ఏంటంటే బాడీ కోసం వెతుకుతున్నాం. ఇదొకటి. హలో, లూజ్ గాడు ఉన్నాడా? ఉన్నారు సార్. మీకే ఫోన్. ఎవరు? ఏదో నువ్వే స్వయంగా షూట్ చేసినట్టు ఆది బాడీని వెతుకుతున్నావే. డిపార్ట్మెంట్ కోసం బిల్డప్. కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. థ్యాంక్స్. ఎందుకు? నేను చేయవలసిన పని నువ్వు చేసినందుకు. ఏమంటున్నావు? ఆదిని వాడి మనుషుల్ని నేనే చంపానని డిపార్ట్మెంట్ నాకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటోంది. నువ్వు వాడిని చంపకుండా ఉండుంటే నేనే వాడి నడి రోడ్డు మీద కాల్చి చంపేవాడిని. ఎందుకో తెలుసా? ఇకపై ఆది ప్రాణాలతో ఉంటే నాకే ప్రాణం. నీ పోలీస్ బుద్ధి చూపించగలరా? ఎవరు?
ఆదిన్రా. ఏ అది నువ్వు ఇంకా బతికే ఉన్నాన్రా. అది కాదు అది రే ముయ్యరా. నా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నీకోసం ఎంతో మంది ప్రాణాలను తీశానురా నేను. కానీ నువ్వు నీకు ప్రమోషన్ రావడం కోసం నన్నే చంపాలని చూసావు కదరా. లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటా. ఈ ఆదిని ఒకవైపే చూసావురా, ఇకపైనే పూర్తిగా చూడబోతున్నావు. అది నేను చెప్పేది విను. పోరా పోరంబోకు. నేను నువ్వు మినిస్టర్ కలిసి చేసిన అక్రమాలన్నిటినీ ఆధారాలతో సహా కోర్టులో చెప్తానురా. విక్రమ్ లేదమ్మా. ఇదేనండి. విక్రమ్ ఎక్కడున్నాడు రా? చెప్పరా, మర్యాదగా చెప్తావా లేదా? చెప్పు, ఎక్కడున్నా విక్రమ్? చెప్పరా. నువ్వు ప్రాణాలతో ఉండాలనుకుంటే నిజం చెప్పు. చెప్తాను సార్. అమీర్పేట నుంచి తిన్నగా వెళ్ళి రైట్ లో తిరిగితే బంజారా హిల్స్ వస్తుంది సార్. అక్కడ సీఎం గారి ఇల్లు ఉంది సార్. అవునుంది. అక్కడి నుంచి తిన్నగా వెళ్తే పక్కనే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది సార్. అవును. అక్కడి నుంచి లెఫ్ట్ లో వెళ్ళి రైట్ లో తిరిగితే చెక్ పోస్ట్ సార్. అక్కడే మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు సార్. అక్కడి నుంచి తిన్నగా కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ లో తిరిగితే ఫిల్మ్ నగర్ సార్. సినిమా వాళ్ళందరూ అక్కడే ఉంటారు సార్. అలా వెళ్లకుండా రైట్ లో ఉన్న సందులో తిరిగామనుకోండి, సందు అంటే పెద్దమ్మ గుడి. పెద్దమ్మ గుడి ఉంటుంది. ఆ పెద్దమ్మ గుడిలో ఉన్న పెద్దమ్మ సాక్షిగా చెప్తున్నాను, నాకు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు సార్. హలో, అన్ని రూట్స్ లోనూ పోలీస్ నిఘా ఎక్కువగా ఉంది. యూ డూ వన్ థింగ్, ఆదిని తీసుకొని ఎలాగైనా కోర్టుకు వచ్చి నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే సార్. సరిగా చెక్ చేయండి. ఇన్స్పెక్టర్ శంకర్. ఎక్కడికి వెళ్తున్నారు? టీవీ న్యూస్ కవరేజ్ కోసం వెళ్తున్నాను సార్. అన్ని బళ్ళు చెక్ చేయండి. అన్ని చెక్ పోస్టులను అలర్ట్ గా ఉండండి. ఏ దారిలోనైనా రావచ్చు. ఎక్కడ కనిపించినా సరే కాల్చి పారేయండి. వాళ్ళని ఎవరు కాల్చినా ఇమిడియట్ ప్రమోషన్. హలో ఆశా, సీఎం గారింట్లో ఫంక్షన్ ఉంది, కవరేజ్ కోసం వెళ్తున్నానని చెప్పు. హలో, సీఎం సెక్రటరీ గారు మాట్లాడుతున్నారా? సీఎం ఫంక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందా? వెరీ గుడ్. ఇక్కడ రోడ్ లో చెక్ చేస్తున్నారు సార్. అది ఇన్స్పెక్టర్ పేరు జగన్. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా మేడం, మీరు వెళ్ళండి. పోలీసులకి ముఖంలోనే కాదు వెనక కూడా కళ్ళుండాలి. అప్పుడే వాళ్ళని పట్టుకోగలం. కేర్ఫుల్ గా వినండి. ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకుని తీరాలి. ఎక్కడికి వెళ్తుందిరా బండి? సీఎం గారి ఫంక్షన్ వెళ్తుంది సార్. సీఎం కడప టూర్కి వెళ్ళి 2 రోజులైంది. పట్టుకోట్రా బండిని.
కెమెరా తీ. జడ్జి గారు, నేను చెప్పేవన్నీ పచ్చి నిజాలు. నేనిచ్చే వాంగ్మూలం నన్ను నేను కాపాడుకోవడానికి కాదు, ఓ నిరపరాధిని కాపాడడం కోసం. వాళ్ళని ఎదిరించడం ఒకే కారణంతో విక్రమ్ని తీవ్రవాదని ముద్ర వేసి చంపాలని చూస్తున్నారు. నాకు దేవుడి మీద నమ్మకం లేదు, కానీ నేను తినే అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. విక్రమ్ నిరపరాధి సార్, అతన్ని కాపాడండి సార్. వాళ్ళని మాత్రం వదిలిపెట్టకండి సార్. వాళ్ళని నువ్వు అయిపోయావరా? సూపర్